ముంగటమనే ఫ్లెక్స్ కాడికి ఆరు డిక్లరేషన్ కానీ రైతుల రుణమాఫీ కూడా ఇవాళ నిన్ననే ఒక విడత ఇవ్వడం కూడా జరిగింది. ఇంకో రెండో విడత మూడో విడత 2 లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిశ్చయంతో దీని వెనకాల సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది. గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం లక్షలు రుణమాఫీ కూడా 2 లక్షలు 1 లక్ష కూడా తిప్పి అవి ఆఖరికి వడ్డీ కింద వెళ్ళిపోయినాయి బ్యాంకులకు పోతే అవి వడ్డీ కింద పోయింది. మళ్ళీ కొత్త లోన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈసారి అదేవిధంగా గతంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వచ్చిన వెంటనే 70,000 crores 2 లక్షల రుణమాఫీ భారతదేశంలో చేసింది. అది మా ఘనత. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా హరిజన ముఖ్యమంత్రి చేయలే. అదేవిధంగా ఎన్నో ఇంటికో ఉద్యోగం అది చేయలే. ఇప్పుడు మాటికి ఎప్పుడు చేస్తారంటే అదే మాకు టైం ఉంది బాబు, అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ మహిళలకు ఇచ్చే 2,500 కానీ ఆల్రెడీ బస్సు మహిళలకు ఫ్రీ, ఇవన్నీ కూడా దీని వెనకాల రేవంత్ రెడ్డి వెనకాల ఎవరున్నారు? సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పరు. అదేవిధంగా తెలంగాణ ఇస్తానికి 1,200 మంది చనిపోతే తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రలో వ్యతిరేకం అవుతుందని తెలిసి కూడా ఇచ్చిన వాగ్దానాలు కల్చర్ అదే కల్చర్ కొనసాగుతుంది. తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేస్తాం. మీరు మాటికి స్టేట్మెంట్ బంద్ చేయండి బాబు. ఏం స్టేట్మెంట్ ఇయ్యలేదు అంటున్నాం. మీ వాళ్ళందరూ రోజు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే మీ ఎవడు ఉండేందుకు రెడీ లేడు. అంటే మీ మీద ప్రజలకు హోప్ లేదు. కాంగ్రెస్ ఉంటేనే న్యాయం అని అందరూ వస్తుంటే వాళ్ళని నిలుపుకోలేక రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, అది చేయలేదు, అన్నీ మేము చేస్తాం, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి అని చెప్పడానికే ఇది నిదర్శనం. అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో రైతులు సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా రేపు వర్షాకాలంలో పంటలు దెబ్బతింటే ఆ పంటలకు కూడా సరి అయిన న్యాయం చేస్తాం. అదేవిధంగా రైతులకు సరి అయినటువంటి ఈ విత్తనాలు కూడా ఇస్తాం. తప్పనిసరిగా రైతు రాజ్యంగా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అది సోనియా గాంధీది, అది రాహుల్ గాంధీది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే.